కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం సరస్వతి కరవది గారు రాసిన గోరంత దీపం అనే కథ విందాం. ఎంతసేపు వెయిట్ చేయాలి? కౌంటర్ దగ్గర తన పేరుతో ఫైల్ తయారవగానే డబ్బులు అందిస్తూ అడిగింది పూజ. మేడం, మీ నెంబర్ 12, మీ ముందు 11 మంది పేషెంట్లు ఉన్నారు. నవ్వుతూ బదిలిచ్చింది కౌంటర్లోని అమ్మాయి. షిట్! తాను వేసుకున్న హీల్తో నేలను ఒక తన్ను తన్ని ఐ విల్ కమ్ అగైన్ అంటూ బయటికి నడిచింది పూజ. అసలు బాబాయ్ అనాలి. ఆఫ్టర్ ఆల్ ఫిజిషియన్ అంట. ఈయన కౌన్సిలింగ్ ఇచ్చేదేమిటి? ఏ రోజు అపాయింట్మెంట్లో ఆ రోజేనట. మై ఫుట్! ఎంత టైం వేస్ట్. అసలే 7కి ఒక బిజినెస్ మీటింగ్ ఉంది. అయినా తను సిటీలోనే ఫేమస్ బొటిక్ ఓనర్. ఇక్కడ ఇలా వెయిట్ చేస్తూ ఫూల్లా నిలబట్టమేమిటి? ఒక్క ఫోన్ కాల్ చేస్తే 100 మంది డాక్టర్లు తన గుమ్మంలోనే ఎదురు చూస్తారు. క్లినిక్ ఎదురుగా ఉన్న కాఫీ షాప్లో కాఫీ తాగటం ముగించింది పూజ. ఏడ్చినట్లుంది ఈ కాఫీ కూడా. ఈ డాక్టర్ చుట్టం ఎవరితోనే అయి ఉంటుంది ఈ కాఫీ షాప్. ఆయన గారి కోసం వెయిట్ చేసే టైంలో ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి తిని తాగిపోతారు. ఇది కూడా ఓ రకం సంపాదనేగా నిరసనగా అనుకుంది పూజ. ప్రతిదాన్ని వ్యాపారంతో డబ్బుతో ముడిపెట్టి ఆలోచించటం ఆమె మనస్తత్వం. ఒకసారి సెల్లో టైం చూసుకుంది. తాను ఇక్కడికి వచ్చి 20 నిమిషాలు దాటిపోయింది. ఫోన్ చూసుకుంటూ మరో 10 నిమిషాలు గడిపి క్లినిక్ కేసి అడుగులేసింది. పేషెంట్కి 3 నిమిషాలు చొప్పున వేసుకున్న ఈ పాటికి 10 మందన్నా అయిపోయి ఉంటారు. ఈ రోజుల్లో డాక్టర్కి అంతకన్నా పేషెంట్కి ఇచ్చేందుకు టైం ఎక్కడిది? తంబలుగా పేషెంట్స్ వచ్చి పడుతుంటారు. అసలు ఇన్ని రోగాలు ఎక్కడి నుంచి వచ్చి పడుతున్నాయో తెలియట్లేదు. ఆరోహి డాక్టరేగా, దాంతో ఒక క్లినిక్ పెట్టిస్తే ఎలా ఉంటుందో అసలు. తన ఫ్రెండ్ని గుర్తు చేసుకుంటూ అనుకుంది పూజ. కౌంటర్ చేరుకొని అక్కడున్న అమ్మాయికి ఒక చిన్న స్మైల్ పడేసింది. ప్రతిగా ఆ అమ్మాయి నవ్వింది. నీ పేరేమిటి? స్మిత. వావ్, నీకు తగ్గ పేరు. చక్కటి నవ్వు నీది. ఎందుకన్నా మంచిదని ఒక కాంప్లిమెంట్ విసిరేసింది పూజ. ఒక్కోసారి అవే హెల్ప్ చేస్తాయి మరి. ఆ అమ్మాయి మరో చక్కని చిరునవ్వు విసిరి తన పనిలోకి తలదూర్చింది. ఇంకా ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు? పుస్తకం చూసి చెప్పింది ఆమె. ఇంకా 9 మంది ఉన్నారు మేడం. 9 మందా? నమ్మలేనట్లు అన్నది పూజ కళ్ళు పెద్దవి చేసి. ఈ డొక్కు డాక్టర్ ఏం చేస్తున్నట్లు? అరగంటలో 3 నా చూసేది. ఈ లెక్కన అయినట్లే. ముందు బాబాయ్ ననాలి. ఈయన్ని చూడకపోతే నీ మొహం చూడనన్నాడని రావాల్సి వచ్చింది. ఎలా కాదంటావు ఆయన మాటని? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేశాడాయే. నాకు 7 గంటలకి వేరే అపాయింట్మెంట్ ఉన్నదండి, కొంచెం ముందుగా పంపలేరా? చాలా మర్యాదగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు మొహం పెట్టి అడిగింది పూజ. సారీ మేడం, అలా కుదరదు. మీకు తెలుసుగా, సార్ కోసం వేరే ఊళ్ళ నుంచి కూడా రోగులు వస్తుంటారు. అదిగో వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్లే. వీళ్ళందరూ పేషెంట్సే. అందరూ వాళ్ళ వంతు కోసం ఎదురు చూస్తున్న వాళ్లే. పేషెంట్సే ఎదురు చూస్తుంటే శుభ్రంగా ఉన్నావు, నీకేం రోగం అని ఆమె అన్నట్లు అనిపించి అసహనంగా నిట్టూర్చింది పూజ. పైగా మీకు తెలుసుగా అని ఒక రాగం. నాకేం తెలుసు ఈయన గారి గురించి? చిరాగ్గా వాచి వంక చూసుకుంది. అక్కడే ఉన్న ఓ సోఫాలో కూలబడి ఓ పుస్తకం చేతిలోకి తీసుకుంది. దాన్ని పేరుకు తిరగేస్తూ ఎదురు చూస్తున్న పేషెంట్స్ వంక చూసింది. అందరూ రకరకాలుగా ఉన్నారు. ఈ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు 750 రూపాయలు. అంత ఫీజు అయినా కిటకిటలాడుతూనే ఉంది క్లినిక్. పోనీ స్పెషలిస్టా అంటే అది లేదు, ఉత్త ఫిజిషియన్. ఒక్కొక్కరిని పరిశీలనగా చూస్తూ డాక్టర్ గారి రూమ్ తలుపు తెరవగానే కనిపించే విధంగా కూర్చుంది పూజ. ఆయనను చూపులతోనే రావచ్చా అని అడుగుదామని. దేవుని గుడిగంట మోగినట్లు డాక్టర్ గారి బెల్ మోగింది. పూజతో పాటు ఇంకో 4 లేచి నిల్చున్నారు. ఊహు, డాక్టర్ దేవుడే కానీ బయటే ఉన్న నర్సు పూజారి కనికరించనే లేదు. ఉసూరుమని సీట్లో కూలబడింది పూజ. వెంటనే కిసుక్కున నవ్వు వినిపించింది. అప్రయత్నంగానే అటుకేసి చూసింది పూజ. ఇంచుమించు తన వయసు పిల్లే. సాధారణమైన ముతక చీర, మెడలో పసుపు తాడు, చేతులకి మట్టి గాజులు, చెవులకు ఏవో చిన్న పూసల దిద్దులు. చాలా మామూలుగా ఉంది. ఒక్కసారి తన కేసి చూసుకుంది.
తన బొటిక్లోని డిజైన్ చేసిన చీర, దానికి మ్యాచింగ్ నగలు, బొట్టు, హై హీల్స్. ఒక్కసారి మిగిలిన వాళ్ళందరినీ చూసింది. తనలా అయితే ఎవరూ తయారై రాలేదు. ఏం లాభం, ఆయన డాక్టర్ ముందు పిలవట్లేదు. మళ్ళా ఆ అమ్మాయి కేసు చూసింది పూజ. ఈసారి స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వుతోందా అమ్మాయి. నొసలు చిట్లించుకుంది పూజ. ఆమె ఎక్కడా, తనెక్కడా? తనను చూసి ఆ అమ్మాయి నవ్వటమా? అయినా ఆ అమ్మాయి తనను చూసి ఎందుకు నవ్వింది? ఆమెలో కుతూహలం నిలవనీయలేదు. లేచి వెళ్ళి ఆమె పక్కన ఉన్న కుర్చీ ఖాళీగానే ఉండటంతో అందులో కూర్చుంది. పూజ తన పక్కన కూర్చోగానే మళ్ళీ నవ్వింది ఆ అమ్మాయి. ఆమె దర్పాన్ని చూసి కుచించుకుపోలేదు. నీ పేరేంటి? అడిగింది పూజ. సావిత్రి. ఏం చేస్తుంటావు? నేనా, ఒక 5 ఇళ్లలో పనిచేస్తుంటాను. నెలకి ఒక 8,000 సంపాదించుకుంటానులే. ఇంతకీ నీ పేరేంటి? అడిగింది సావిత్రి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డది పూజ ఆ ఏకవచన ప్రయోజనానికి. ఆమెకు కంపరం ఎక్కింది. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామనుకుంది. కానీ కుతూహలం కదలనీయలేదు. పూజ. బాగుంది, మంచి పేరు. నిజాయితీగా మెచ్చుకుంది సావిత్రి. అది సరేలే, నువ్వెందుకలా నవ్వావు నన్ను చూసి? అదా, లోపలికొచ్చి 1 గంటన్నా కాలేదు. అప్పుడే వెళ్ళాలని నీ తొందర చూసి. చీటికి మాటికి అలా గుమ్మం దగ్గర వెళ్ళి నిలబడనక్కర్లేదు. మన నెంబర్ చూసి వాళ్లే పిలుస్తారు. ఈ డాక్టర్ దగ్గరకు వచ్చిన ఎవరూ అంత తొందరగా వెళ్ళలేరు. నేను 4 నుంచి ఎదురు చూస్తున్నా. ఇప్పటి వరకు ఏది? పెదవి విరిచింది సావిత్రి. అమ్మయ్య అనుకుంది పూజ. ఇంకా తన మేకప్లో ఏమన్నా లోపం ఉందేమో అని ఎంత భయపడింది. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. ఇంత ఎడ్డగా ఉన్న ఈ మనిషికి అసలు మేకప్ అంటే ఏమిటో తెలుస్తుందా? ఇంత ఎడ్డగా ఉన్న ఈ మనిషికి అసలు మేకప్ అంటే ఏమిటో అయినా తెలుస్తుందా? మీ ఆయన ఏం చేస్తుంటాడు? కాలక్షేపానికి అడిగింది పూజ. ఆటో నడిపిస్తాడు. నెలకి 20,000 దాకా వస్తాయి. ఆటో అద్దె, పెట్రోలు, రిపేర్ ఖర్చులు పోను ఓ 12,000 దాకా మిగలొచ్చు. గర్వంగా చెప్పుకుంది సావిత్రి. అంటే ఇద్దరికి కలిపి నెలకి 20,000 అంతేగా? అంది పూజ. ఒక్కోసారి అంత కూడా రాదు. మా ఆయన నడిపే ఆటో పాతది కదా, రిపేర్లు ఎక్కువగా వస్తుంటాయి సహజంగా అన్నది సావిత్రి. దానికే ఈ కిసుక్కు నవ్వులా? పూజ మనసులో ఆశ్చర్యం, కొద్దిపాటి హేళన కూడా. తన సంపాదన రోజుకి కనీసం 1,00,000. అందులోనే పాపం ఇద్దరూ బతకాలేమో. ఇద్దరమేంటి, నా పిల్లలిద్దరూ, అత్త మామ అందరం అందులోనే బతకాలి నవ్వింది సావిత్రి. సరిపోతుందా? ఆశ్చర్యంగా ప్రశ్నించింది పూజ. ఏ సరిపోక? ఎదురు ప్రశ్న వేసింది సావిత్రి. పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారేమిటి? మా ఇంటి దగ్గరే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో. అవునులే, అక్కడైతే ఫీజులుండవుగా చులకన ధ్వనించింది పూజ గొంతులో. ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్లలో చదివించేంత డబ్బు మా దగ్గర లేదు కదా. అయినా మా పిల్లలు ఎంత బాగా చదువుకుంటారో. వాళ్ళ టీచర్ ఎప్పుడు చెప్తుంటుంది, వీళ్ళు ఇలాగే చదివితే పెద్ద చదువులకి స్కాలర్షిప్లు వస్తాయని. అయినా స్కూళ్ళను బట్టి చదువులుంటాయా? మనం దగ్గరుండి చదివిస్తే పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారు గర్వంగా చెప్పింది సావిత్రి. పూజ కళ్లల్లో నెలకు 5,000 ఇచ్చి హోమ్ ట్యూషన్ పెట్టినా చదవటానికి మొరాయించే తన ముద్దుల కూతురు మెదిలింది. ఇంతకీ నువ్వేం చదివావో వాళ్ళని చదివించేందుకు? ఆరా తీసింది పూజ. సావిత్రి సిగ్గుపడింది. పెద్దగా చదువుకోలేదు, 10థే. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదుగా. పక్కనే కూర్చొని గదమాయిస్తుంటే సరి, భయపడి వాళ్లే చదువుకుంటారు సిగ్గుపడుతూ చెప్పింది సావిత్రి. అప్రయత్నంగా నవ్వింది పూజ. గడుసుదానివే. ఆ మాత్రం గడుస్తనం లేకపోతే పిల్లలు మన మాట వింటారా? ఇంకా 2 ఇళ్ళు పట్టుకుంటే 4 రాళ్లు వచ్చేనేమో. కానీ పిల్లలతో గడిపినట్టు అవ్వదు కదా. అందుకే మధ్యాహ్నమే ఇంటికి వచ్చేస్తాను. వాళ్లకు రోజు కావలసినవి చేసి పెడతాను. వాళ్లతో కబుర్లు చెప్తాను, ఆటలాడతాను, చదివిస్తాను. అలా వాళ్లతో గడుపుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? పూజ కళ్ల ముందు తన కోసం ఎదురు చూసి చూసి వంటామె పెట్టిందేదో తిని సోఫాలోనే నిద్రపోయే బేబీ మెదిలింది.
ఒక్కోసారి ఆ చిట్టి బుగ్గల మీద కన్నీటి చారలు. ఇప్పటి వరకు మీకోసమే చూసి నిద్రపోయిందమ్మా, అన్నం కూడా సరిగ్గా తినలేదు అని బేబీని అప్పగిస్తూ వాచ్మెన్ భార్య చెప్పే మాటలు ఆమె చెవుల్లో మారుమోగాయి. కానీ బొటిక్ స్వయంగా చూసుకోకపోతే ఎంత నష్టం? ఈ సంపాదనంతా దానికోసమేగా. నిజమేలే. ఇంతకు నీ పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారు? నువ్వు పొద్దున్నే పనిలోకి వెళ్తే. బస్సు మాట్లాడావా మరి? పూజ అడిగింది. ఈ మాత్రం తెలీదా అన్నట్లు తన స్టైల్లో నవ్వింది సావిత్రి. ఎందుకా నవ్వు? చికాగ్గా నొసలు చిట్లిస్తూ అడిగింది పూజ. ఇందాక కూడా నన్ను చూసి నవ్వావు. అసలు పదే పదే నవ్వుతుంటావు, ఏంటి సంగతి? అయ్యో అదేంటక్క, నవ్వితే తప్పేంటి? నవ్వగలగటం ఎంత అదృష్టం అసలు. అవును నిజమే, అది తనకేది, అందుకేగా ఈ ఏడుపు మనసులోనే అనుకుంది పూజ. అయినా ఏమీ తెలియని దానిలా అలా అడుగుతామేమిటక్క? మా బండి మాకుంటే బస్సు ఎందుకంట? ఒక స్కూల్ కనే కాదు, మేము ఎక్కడికి వెళ్ళినా మా బండిలోనే వెళ్తాం. సినిమా కానీ షికార్ కానీ, ఆఖరికి నేను సందు చివర కొట్టుకెళ్ళి వెచ్చాలు తెస్తానన్నా మా ఆయన నన్ను నడవనిస్తాడు అనుకున్నావా? మా బండిలోనే పోతాం. నేనేమన్నా చీర నార ఎప్పుడో పండక్కో పబ్బానికో కొనుక్కుందామన్నా మా బండే. పిల్లల్ని తొంగపెట్టి మేం మా బండిలో సెకండ్ షో సినిమాకి కూడా వెళ్తాం తెలుసా? నేను గురువారం ఉన్నంతలో గుడి దగ్గర లేని వాళ్ళకి ఓ 10 మందికి అన్నం వండి వేడివేడిగా పెట్టి వస్తాలే, ఇంత మజ్జిగలో పోపేసి కలిపి. ఆఖరికి దానికి కూడా మా బండిలోనే వెళ్తాం గర్వంగా చెప్పింది సావిత్రి. పూజకి చెళ్ళున కొట్టినట్లయింది. అబ్బో దానమా అంది వ్యంగ్యంగా. సావిత్రి అది వ్యంగ్యమని గుర్తించనే లేదు. అవునక్క, మనకన్నా తక్కువ వాళ్లను మనం కాకెవరు చూసుకుంటారు చెప్పు? అలా చూసుకోకపోతే 10 మంది బాగుపడేదెలా? సంపాదించుకున్నది అరుగుతుందా ఒక్కళ్ళమే తింటుంటే? నీకు తెలియందేముంది, మనం 10 మందిని చూస్తే పైవాడు మనం చూస్తాడు. అసహనంగా ఆ టాపిక్ మార్చడానికి అన్నట్లు అడిగింది పూజ. మరి మీ పిల్లలు భయపడరా మీరు వాళ్ళని వదిలి సినిమాకి వెళ్తే? ఎందుకు? మా అత్తామామలు ఉంటారుగా ఇంటి దగ్గర, వాళ్ళకి సినిమాలంటే ఇష్టం లేదులే. అందుకని కొంత డబ్బు వెనకేసి ఏటేటా వాళ్ళని యాత్రా స్పెషల్ బస్సులో తీర్థయాత్రలకు పంపుతాం. చేతి ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తాం. వాళ్ళు ఇంచుమించు దేశమంతా చూసేసినట్టే. అత్తమామల్ని బాగా చూసుకుంటే మన చేతికడ్డా చేతకడ్డా. పైగా వాళ్ళు మటుకు మా అమ్మ నాన్న లెక్క కాదు. వాళ్ళు యాత్రలకు వెళ్తారే, అప్పుడు మటుకు మా వాడికి సిగ్గుపడి చటుక్కున ఆగిపోయింది సావిత్రి. ఎర్రబడ్డ ఆ నల్లపిల్ల బుగ్గలను వినోదంగా చూస్తూ నవ్వుతూ అడిగింది పూజ. చెప్పు, ఆగిపోయావేం? పండగే పండగ, నన్ను క్షణం కూడా వదలడక్క. ఆటో కూడా నడపడు ఆ 10 రోజులు. నన్ను అసలు కదలనివ్వడు, మంచం దిగనివ్వడు. ఆఖరికి మంచినీళ్ళు కూడా ఆయనే అందిస్తాడు. నిన్ను చాలా కష్టపడుతున్నాను గదే సావిత్రి అంటాడు. ఒకటే ఇదనుకో. సావిత్రి మొహాన్ని 2 చేతులతో కప్పేసుకుంది. కందిపోయిన సావిత్రి మొహాన్ని చూస్తూ పూజ నవ్వేసింది హాయిగా. అయినా ఆలు మగల వివరాలు నీకు తెలియను అక్క. మీరు గొప్పవాళ్ళు, మీ సరసాలు ఇంకా వేరుగా ఉంటాయేమోలే. స్వచ్ఛంగా నవ్వేస్తూ అంది సావిత్రి. సరసాలా? పూజకు ఒక్కసారిగా మనస్సు చూక్కుమనిపించింది. తామిద్దరూ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకొని ఎన్ని రోజులైందో అసలు. అలా ఏడాదికోసారి ఆయనతో మాత్రమే ఏకాంతంగా గడిపితే ఉంటుంది చూడు, ఆ సంతోషం అంతా ఆయనిచ్చిన ప్రేమ బలంతో మరో ఏడాది హాయిగా గడిపేస్తాను. ఎంత పనైనా చేసేస్తాను, ఎంత బాధైనా భరించుకోగలను. మొగుడు పెళ్ళాలన్నాక మధ్య మధ్య అలా గడిపితే ఆ మజానే వేరు. ఏమంటావు? ఆ ప్రశ్న దాటేస్తూ అడిగింది పూజ. మరి పిల్లలు? నువ్వు భలేదాన్వే, అమ్మ వాళ్ళింటికి పంపేస్తా ఆ 10 రోజులు. వాళ్ళెందుకు పానకల్లో పుడకల్లాగా? కొంటిగా నవ్వేసింది సావిత్రి. ఆ నవ్వు అంటువ్యాధిలా పూజను చుట్టుకుంది. సావిత్రి వాళ్ళ ఆయన గురించి చెప్పేటప్పుడు ఆ కళ్లల్లో మెరుపు, భర్త ప్రేమను పూర్తిగా జుర్రుకుంటున్నానన్న మైమరుపు పూజకు స్పష్టంగా కనిపించింది. ముచ్చట పడింది. ఆమెతో మాట్లాడిన కొద్దీ పూజ తనకు తెలియకుండానే ఆమెను ఇష్టపడటం మొదలుపెట్టింది.
అయితే సావిత్రి, నీకు జీవితంలో ఇవి కావాలి అవి కావాలి అని ఏమీ లేవా? అదేంటి, ఎందుకుండవు? నేను మటుకు మనిషిని కానా అక్క? నాకెప్పటి నుంచో మా ఆయనకి ఒక మంచి ఫోన్ కొనిపెట్టాలని కోరిక. అదేదో స్మార్ట్ ఫోన్ ఉంటుందటగా, అది కొందామని. దానికని రహస్యంగా కొన్ని డబ్బులు దాస్తున్నా కూడా. గొంతు తగ్గించి రహస్యం చెప్పింది సావిత్రి. ఆయనకి తెలియకుండా నా ట్రంక్ పెట్టెలో నా పెళ్లి చీరల మడతల మధ్యన దాస్తున్నా. అవి గాని చూశాడంటే మాట్లాడకుండా నాకేదో ఒకటి కొని తెచ్చేస్తాడు. అందుకే ఆయనకు కనిపించకుండా దాస్తున్నా. ఆయన నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడని మా అమ్మ నాన్న తూతు మంత్రం పెళ్లి జరిపించేసి ఆయనకి ఏమీ ఇవ్వలేదు. కనీసం బట్టలు కూడా పెట్టలేదు. మంచి మనిషి కనుక మనసులో పెట్టుకోలేదు. పైగా నాకు పెళ్లికి ఓ మంచి చీర, బంగారు ముక్కు పుడక కొన్నాడు. ఆ చీర ఎంత బాగుంటుంది అనుకున్నావు? నేను మా ఆయనతో ఎప్పుడన్నా బయటకు వెళ్తే ఆ చీర కట్టుకుంటా, ముదిరాకు పచ్చకు జరి అంచు. అవునా, మంచి పట్టు చీరే లేదా నీకు? ఆమె తనని అక్క అంటుందన్న విషయం కూడా తెలియలేదు పూజకి. పట్టు చీరలు ఎందుకక్క? మా ఆయనే పట్టు, ఆయన మనసే బంగారం. మురిసిపోతూ కొంచెం గర్వంగా చెప్పింది గాయత్రి. మతి పోయింది పూజకి. తను పక్కింటికి వెళ్లాల్సి వచ్చిన పావుగంట బీరువా ముందు నిలబడి ఏ చీర కట్టుకోవాలి అని ఆలోచిస్తుంది. మరి ఈ అమ్మాయి తరహా ఏంటి? విచిత్రంగా ఉందే. ఇంతకీ ఏది నీ ముక్కు పుడక? పెట్టుకోలేదేం? బోసిగా ఉన్న ఆమె ముక్కు వంక చూస్తూ కుతూహలంగా అడిగింది. అప్పటిదాకా నక్షత్రాల్లా మిలమిలా మెరిసిపోతున్న సావిత్రి కళ్ళు ఒక్కసారిగా జడివాన కురిపించే మేఘాలయ్యాయి. మా ఆయనకి ఈ మధ్య ఒంట్లో బాగుండట్లేదక్క. మంచాన పడ్డాడు. ఆయన కోసం ఆ ముక్కు పుడకని చిట్టీలేసి చేయించుకున్న నా పుస్తల గొలుసుని తాకట్టు పెట్టానక్క. ఈ డాక్టర్ హస్తవాసి మంచిదని ఇక్కడ చూపిస్తున్నాను. కోలుకుంటాడు, కానీ పూర్తిగా తగ్గాలంటే 2 ఏళ్లు పడుతుందన్నాడు. చాలా ఖర్చు అవుతుంది అన్నాడు. ఖర్చుదేముంది, నా రెక్కల్లో శక్తి ఉంది, కష్టపడతాను. ఇప్పటిదానికి ఇంకా ఇంత సంపాదిస్తాను. కానీ ఆయన అలా మంచంలో పడుంటే నేను చూడలేకపోతున్నాను. సావిత్రి గొంతు పూడుకుపోయింది. పూజ మనసు కరిగిపోయింది. అయ్యో, మరి కష్టం కదా. అప్రయత్నంగా సావిత్రి చెయ్యి మీద తన చెయ్యి వేసింది పూజ. నిజమే అక్క, దేనికి లోటులేని నా సంసారంలో ఈ నా అనారోగ్యం ఒక అగ్గిరవ్వలా చొరబడి నా మనశ్శాంతిని, జీవితాన్ని కొల్లగొట్టే స్థితికి వచ్చింది. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నేనెవరికీ చెడు చేయలేదు, నాకు చెడు జరగదు. అందుకే నా మనిషికి తగ్గే జబ్బు వచ్చింది. అదే మనిషిని మాయం చేసే జబ్బు వస్తే నా బతుకు ఏమై ఉండేనో. జీవితంలో 2 ఏళ్ళు నావి కావనుకుంటే మొత్తం 100 ఏళ్ళు జీవితం నాదే కదా. అయినా సమస్యలు వచ్చినప్పుడేగా మనం ఎంత గట్టి మనుషులమో తెలిసేది. కష్టాలు మనల్ని పరీక్ష చేయటానికే వస్తాయట. బెంగపడి కూర్చుంటే బాధ తీరదు కదా. బయటపడే దారి మనమే వెతుక్కోవాలి. కళ్ళు తుడుచుకుంటూ ఆత్మవిశ్వాసంతో అంది సావిత్రి. ఇప్పుడు సావిత్రి పేదరికం కానీ మరే విషయం కానీ తక్కువగా చులకనగా కనిపించటం లేదు పూజకి. అసలు ఆమె ఒక అద్భుతంలా అనిపిస్తుంది. కొండంత కష్టాన్ని ఆమె ఒంటరిగా ఎదుర్కొంటూ ఉన్న తీరు నిజానికి పూజని అబ్బురపరుస్తుంది. అవును, మీ ఆయన రాలేదు? అడిగింది పూజ. రాలేడు, క్లుప్తంగా చెప్పింది సావిత్రి. ఈలోగా నర్స్ సావిత్రిని పిలిచింది. రా సావిత్రి, డాక్టర్ పిలుస్తున్నారు. వస్తా అక్క. లోపలికి వెళ్ళింది సావిత్రి. ఒక్కసారిగా పూజకు ఒక అరుదైన వ్యక్తితో పరిచయం అయినట్లు అనిపించింది. నిజంగా తాను ఎంత నేర్చుకోవాలి ఈమె నుంచి? నేర్చుకుంటే తన బ్రతుకు ఎంత మారుతుంది? ఆత్మ విమర్శ మొదలైంది పూజలో. ఆమె గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది పూజ. ఎంత ఆత్మస్థైర్యం, ఎంత గొప్ప వ్యక్తిత్వం. పేదరికం ఆమె సంతోషాన్ని వేలితో కూడా తాకలేక ఓడిపోయింది. డబ్బుకి సంతోషానికి సంబంధమే లేదని సావిత్రి నిరూపిస్తుంది. సంపాదించే మనిషి అడ్డం పడినా అధైర్యపడలేదు సావిత్రి. ఈ పరిస్థితిని అధిగమించటం ఓ లెక్క అన్నట్లుంది. ఇలాంటి వాళ్ళు సమస్యల్నే పరిహసిస్తారేమో. భర్త పరిస్థితికి బాధపడుతుందే తప్ప భయపడట్లేదు. వాళ్ళ ఆయనకి ఏం జబ్బు సిస్టర్? అటువైపు వెళ్తున్న నర్సుని ఆపి అడిగింది పూజ. సావిత్రి వాళ్ళ ఆయనకా?
వెన్నుపూసలో టీబీ మేడం, మంచం మీద నుంచి లేచే పరిస్థితి లేదు. 2 ఏళ్లు పూర్తిగా విశ్రాంతిస్తే తగ్గే అవకాశం ఉంది. కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూస్తే ఆ వీల్లేదు. పాపం కష్టజీవి, ఎలా బయటపడుతుందో ఏమో. కానీ అలా ఉన్నా ఏమాత్రం అధైర్యపడదు. ఇప్పుడు కూడా కష్టపడి పనిచేస్తుంది. ఎవరికి ఏం కావాల్సి వచ్చినా అందరికీ తలలో నాలికలాగా ఉంటుంది. ఆమె ఉండే చోటుకి వెళ్ళి ఎమ్మెల్యే ఇల్లు ఎక్కడా అంటే చెప్పలేని వారు ఉంటారేమో, కానీ సావిత్రి ఇల్లు అంటే అందరూ చూపిస్తారు. చాలా గుండె ధైర్యం ఉన్న మనిషి. ఎంత కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కొంటుంది. ఎవరిని నోరు తెరిచి సాయం అడగదు. గొప్ప అభిమానవతి. నర్సు ఇంకా ఏం చెప్పేదో కానీ ఈలోగా డాక్టర్ బెల్ కొట్టడంతో పరిగెత్తినట్లు వెళ్ళిపోయింది. బయటికి వచ్చి, మేడం మీరే వెళ్ళండి, ఇందాకటి నుంచి ఒకటే హడావుడి పడుతున్నారుగా అన్నది చిరునవ్వుతో. అప్పుడే బయటకు వచ్చిన సావిత్రిని చూస్తూ పూజ, సావిత్రి నేను ఇప్పుడే వచ్చేస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చెయ్యి ప్లీజ్ అన్నది. అలాగే అక్క అన్నది చిరునవ్వుతో సావిత్రి. మందులు తీసుకుంటూ ఉంటా ఇక్కడ, వెంటనే వచ్చేయి మరి. ఎక్కువ ఆలస్యం అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది మా ఆయనకి. అలాగే అంటూ లోపలికి వెళ్ళింది పూజ. డాక్టర్ ఆమె వంక సాదరంగా చూస్తూ, రండమ్మా, ఏమిటి ప్రాబ్లం అన్నాడు. సార్, 1 గంట క్రితం వరకు నాకు ఈ ప్రపంచంలో బ్రతకటమే ఒక సమస్య, పెద్ద ప్రాబ్లం. ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక చాలా తీవ్రంగా ఉండేది. అలాగని నాకు ఏ సమస్యలు లేవు. నేను అవలీలగా రోజుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను. నా భర్త ఒక 3 లక్షలు సంపాదిస్తారు. ఇద్దరివి బ్రహ్మాండమైన బిజినెస్లు, 3 కార్లు, ఇంట్లో 4 పని మనుషులు, పాపని స్కూల్కి పంపేందుకు 1 కారు, నాకొకటి మా వారికొకటి. నెలకి కనీసం 3 సార్లు పార్టీలు ఇస్తుంటాం. పెద్ద పెద్ద వాళ్లతో ఆరోగ్యకరమైన సంబంధాలున్నాయి. కానీ తీవ్రమైన అసంతృప్తి, దాంతో చావాలనే బలమైన కోరిక. ఏ సమస్యని ఎదుర్కోలేను. బిజినెస్లో ఒకరోజు ఒక సమస్య వస్తే మందు కొట్టకుండా పడుకోలేను. ఒక బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వలేదంటే విపరీతమైన టెన్షన్. మా వారు ఒక రాత్రి ఇంటికి రాలేదంటే ఎవరితో ఉన్నాడని అనుమానం, అసూయ. అలాగని నాతో ఉన్నప్పుడు ఆయనను సంతోషంగా ఉంచలేను. ఏదో ఒక దానికి పోట్లాడుతూనే ఉంటాను. ఆయనను సంతోష పెట్టలేను, నేను సంతోషంగా ఉండలేను. నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర రాదు. బలంగా ఊపిరి పీల్చుకుంది పూజ, ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోవటానికి. చుట్టాలందరూ మా ఆస్తి కోసం ప్రేమ నటిస్తున్నారని ఆలోచన. అవకాశం వస్తే మమ్మల్ని చంపడానికి చూస్తున్నారని భయం, అనుమానం. ఏ ఒక్కళ్ళకు కూడా సహాయం చెయ్యను. ఎందుకు చెయ్యాలి? నేను కష్టపడి సంపాదిస్తేనేగా ఆ డబ్బు వచ్చింది. వాళ్ళు సంపాదించుకోవచ్చుగా అనిపిస్తుంది. ఇన్ని టెన్షన్స్ నేను పడుతున్నా ఆయన పట్టించుకోవడానికి కసి. ఒక్కోసారి అయితే ఆయన్ని చంపేసి నేను చచ్చిపోదాం అనిపిస్తుంది. ఇంకా ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. అట్లా ఉన్న నన్ను చూసి మా బాబాయ్ భయపడి మీ దగ్గరికి నన్ను కౌన్సిలింగ్కి పంపారు. చాలా మంచి కౌన్సిలింగ్ ఇస్తారని, నా జీవితాన్నే మార్చేస్తారని చెప్పి పంపించారు. నిజానికి మిమ్మల్ని కలవకపోతే నా మొహం చూడనని ఆయన చెప్పడంతో వచ్చాను. లేకపోతే వచ్చేదాన్ని కాదు. బయట విసుక్కుంటూ ఎదురు చూస్తున్న నాకు ఒక అద్భుతమైన వ్యక్తితో పరిచయం అయ్యింది. డాక్టర్ గారు ఏదో అనబోయారు. పూజ ఆయనను చేతితో వారిస్తూ అన్నది, అక్కర్లేదు సార్, ఇప్పుడు నాకు చావాలని లేదు, బతకాలనుంది, కొత్త జీవితం గడపాలనుంది. నా జీవితాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో అర్థమైంది. ఊరికే పేర్కొన్న సంపద ఉపద్రవానికే. ఎవరికన్నా ఉపయోగపడేంత డబ్బు మనకున్నప్పుడు దాన్ని వారికి ఉపయోగించడమే సార్థకమని ఇప్పుడే తెలుసుకున్నాను ఒక అపురూపమైన మనిషి నుంచి. ఆమె నా కౌన్సిలర్. నా వ్యర్థ జీవితాన్ని ఫలవంతం ఎలా చేసుకోవాలో ప్రాక్టికల్గా చెప్పిన గైడ్. థ్యాంక్ యూ. నేనిక మీ దగ్గరికి రాను. గుడ్ బై డాక్టర్. ఉద్వేగంగా తన మాటలు ముగించిన పూజ ఆయనకు 2 చేతులు జోడించి బయటకొచ్చి సావిత్రిని చేరుకుంది. పద చెల్లి, పోదాం మీ ఇంటికి. నీ అక్కకు మీ ఇల్లు చూపించవా? సంతోషంతో విప్పారిన మొహంతో, అయ్యో రా అక్క, బ్రహ్మాండమైన గారెలు చేసి పెడతాను, పద. వెళ్తూ వెళ్తూ దోవలో ఈ జ్వరం మాత్రలను ఒక ముసలవ్వకిచ్చి వెళ్దామే. పాపం 3 రోజుల నుంచి అవస్థ పడుతుందని డాక్టర్ గారిని అడిగి తీసుకున్నాను అన్నది సావిత్రి. సరేనన్నట్లు తల ఊపుతూ తన జీవితంలో అదృష్టవశాత్తు కనిపించిన ఆ గోరంత దీపాన్ని అనుసరిస్తూ వెళ్ళింది పూజ, తన గుండెల్లోని కొండంత చీకటిని అంతం చేసుకోవటానికి.
ఇదండి సరస్వతి కర్వది గారు రాసిన గోరంత దీపం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.